కంగ్రాచులేషన్స్ సలాం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాష్ట్ర వ్యాప్తంగా 89 పోస్టులు. అవును సార్. గ్రూప్ 1 హెవీ కాంపిటీషను. అవును. సో ఎలా కష్టపడ్డారు ఈ గ్రూప్ 1 పోస్టుకు సంబంధించి? సో ముందుగా నేను గ్రూప్ 1కి 2022 నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఓకే. 2023లో మెయిన్స్ రాశాను, అవ్వలేదు. 2025లో మెయిన్స్ రాశాను, అది క్లియర్ అయింది. నిన్న నైట్ రిజల్ట్స్ వచ్చాయి, దాంట్లో నాకు ఆర్టీఓ పోస్ట్ రావడం జరిగింది, రీజనల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్. దీనికి నేను మెయిన్గా ముందు నుంచి సిలబస్ని క్రమబద్ధంగా చదువుకోవడం కానీ, ప్రీవైక్యూస్ని బాగా ప్రాక్టీస్ చేయడం కానీ చేశాను సార్. అది దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగపడ్డాయి నాకు. నేను హైదరాబాద్లో అశోక్ నగర్లో చదువుకుంటున్నాను, కోచింగ్ తీసుకున్నాను. అక్కడ ఎమిగోస్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది, అక్కడ రఫీ సార్ అని ఉంటారు. ఆయన టెస్ట్ సిరీస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఆయన ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మంచిగా అనలైజ్ చేసి ఎక్కడ ఏ సిలబస్ నుంచి ఎక్కడ బాగా స్కోర్ చేయొచ్చో ఆ పాయింట్స్ అన్ని హైలైట్ చేసి మాకు చెప్పేవాళ్ళు. నేను దాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి ఇక్కడ దాకా రాగలిగాను సార్. ఏపీపీఎస్సీలో మొత్తం 89 పోస్టులు ఇప్పుడు ఉంది అంతేగా? అవును సార్. 2024 నోటిఫికేషన్లో 89 ఉన్నాయి. 2023 నోటిఫికేషన్లో 110 దాకా ఉన్నాయి. ప్రజెంట్ అయితే 89. ప్రజెంట్ అయితే 89. ఎంతమంది పోటీ పడ్డారు దీనికి సుమారుగా 4 లక్షల మంది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాశారు సార్. 4 లక్షల మంది. 4 లక్షల మెయిన్స్కి దాంట్లోంచి 4,500 మంది దాకా మెయిన్స్కి రాశారు. ఓకే. 4 లక్షల మంది రాస్తే మెయిన్స్కి వచ్చేసరికి 4,000 మంది రాశారు. ఆ 4,000 మందిలో కూడా 1:2 రేషియోలో 189 మందిని ఇంటర్వ్యూకి పిలిచాడు మమ్మల్ని. ఓకే. ఇంటర్వ్యూకి నిన్న నైట్ ఆ 189లో కూడా జస్ట్ వచ్చిన వాళ్ళకి 89 మెంబర్స్కి పోస్టింగ్స్ ఇచ్చారు. ఆర్టీఓ పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఆర్టీఓ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా 6 ఉన్నాయి సార్. 6 ఉన్నాయి. ఇప్పుడు 4 లక్షల మంది పోటీ పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 ఆర్టీఓ పోస్టులు ఉన్నాయి. 6 నర్సరావుపేటలో ఉన్న సలాం అనే ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి ఎంపికయ్యాడు. ఎలా ఉంది మీ ఫీలింగ్ ఆ టైంలో? అంటే నేను ఓవరాల్గా దాంట్లో 89 పోస్టులు అన్ని పోస్టులకి క్యుములేటివ్గానే రాస్తాం సార్. అది ఈ పోస్ట్ కావాలని ఉండదు. ఓకే. ఉండదు, మొత్తం పోస్టులు కలిపే రాస్తాం మనం. మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ప్రిఫరెన్స్ ఆర్డర్స్ అని ఇచ్చుకుంటూ ఉంటాం. 15 పోస్టులు ఉంటాయి, దాంట్లో ప్రిఫరెన్స్ ఆర్డర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు, డిఎస్పీ ఉంటారు, డిఎస్పీ జైలు ఉంటారు, ఫైర్ ఆఫీసర్, ఆర్టీఓ, సిటీఓ, ఇలా రకరకాలుగా ఉంటారు. మేము ప్రయారిటీ ఆర్డర్లో ఇచ్చుకుంటూ వస్తాము. నేను 3rd ప్రయారిటీ ఆర్డర్ కింద ఆర్టీఓ ఇచ్చాను. ఓకే. నాకు ఆర్టీఓనే వచ్చింది. నన్ను ఇది రాగానే చాలా సంతోషపడ్డాను సార్ నేను. దానికంటే ముఖ్యంగా ఇది రావటం వల్ల మా అమ్మ నాన్న, మా అన్న ఎలా సంతోషపడుతున్నారో చూద్దామని నిన్న ఈరోజు మార్నింగ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చేసాను సార్. నేను కేవలం పోస్ట్ వచ్చిందని తెలుసుకున్న తర్వాత అమ్మా నాన్నతో ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చారు. అమ్మా నాన్న, మా అన్న. హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే ఎలా ఫీల్ అయ్యారు మీ పేరెంట్స్ మిమ్మల్ని చూసి? అసలు మా అమ్మ అయితే ఏడ్ చేసింది సార్. మా అమ్మ అయితే ఏడ్ చేస్తూనే మాట్లాడుతూ ఉంది. మా నాన్న ఏడవలేదులే కానీ నాకు ఆ కాంటాక్ట్ అర్థమైపోయింది. ఓకే. మా అన్న సైలెన్స్తోనే నాకు చెప్పేస్తాడు ఏదైనా సరే. ఓకే. నోట్తో ఏం చెప్పాడు, సైలెన్స్తోనే. ఇంక మా అన్నకి రాగానే స్వీట్ తినిపించి మా అన్న బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అందరూ హ్యాపీగా ఉండడం వల్ల నా హ్యాపీనెస్ ఇంకా పెరిగింది. ఏం చేస్తారు మీ నాన్నగారు ఇక్కడ? మా నాన్నగారు కార్పెంటర్ సార్. కార్పెంటర్. అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేది. అన్న కూడా కార్పెంటర్ సార్. అక్క ఎలా? మేము 4 సార్. నేను చిన్నోడిని. ఓకే. 2 అక్కలు, 1 అన్న సార్. అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు. ఇంకా నేను ఒక్కడిని. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే చేశాను నర్సరావుపేటలో మీరు? ఎస్ సార్, మొత్తం ఇక్కడే చేశాను. ఫస్ట్ నుంచి 12th దాకా ఇక్కడే చదివాను. ఇంటర్ వరకు నర్సరావుపేట? ఎస్ సార్, ఇంటర్మీడియట్ దాకా నర్సరావుపేట. తర్వాత బీటెక్ కోసం విఆర్ సిద్ధార్థ వెళ్ళాను సార్, విజయవాడలో విఆర్ సిద్ధార్థ. ఓకే. బీటెక్ చేశాను. తర్వాత గేట్ ర్యాంక్ని పట్టుకొని వైజాగ్ వెళ్ళాను సార్. వైజాగ్లో ఎంటెక్ చేశాను, గాయత్రి విద్యా పరిషత్లో సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేశాను నేను. ఓకే. వైజాగ్లో ఎంటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, జర్మనీ వెళ్ళాలి, లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకోకుండా గ్రూప్ 1 రాయాలి అని మీకు ఎందుకు అనిపించింది? సో ముందు అది అబ్రాడ్కి వెళ్ళేంత ఫైనాన్షియల్ స్టేటస్ అయితే లేదు. దానికంటే ముందు అసలు థాట్ అయితే లేదు. నేను ఏం చేసినా సరే నేను ఇక్కడే ఉండాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. ఇది కరోనాలో నా ఎంటెక్ అయిపోయింది. కరోనాలో ఎంటెక్ అయిన తర్వాత యాక్చువల్గా ఎల్ఎన్టీకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనే ఆలోచనలు అవి ఉన్నాయి. కానీ మనకేంటి, దానికంటే బెటర్ గవర్నమెంట్ జాబ్ సైడ్ ఏదైతే బాగుండిద్ది అనే ఒక ఆలోచనతో నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను 2023 నుంచి.
ఆ సివిల్ సర్వీస్లో భాగంగానే గ్రూప్ 1 ప్రిపరేషన్ కూడా అయింది. సో ఇలా నా జర్నీ ఇప్పుడు ఇక్కడతో ఆగింది. ఇంకా నెక్స్ట్ సివిల్ సర్వీస్తో ముగిపోయింది. అమెరికా వెళ్ళలేకపోవడంతో ఆర్టీ అవ్వగలిగాను అనిపించిందా ఇప్పుడు? లేదు సార్, అమెరికా అబ్రాడ్ అని థాటే లేదు నాకు. ఓకే, ఎందుకంటే మెంటల్గా నేను ఫ్యామిలీ కండిషన్ బట్టా లేదా అసలు ఆలోచన లేదా? ముందు అసలు ఆలోచనే లేదు. ఓకే, మేబీ ఆలోచన ఫ్యామిలీ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆలోచన లేదు ఏమో. ఈ రెండు అయితే, ఈ రెండింటి వల్ల అయితే ఇదన్నా గవర్నమెంట్ సెక్టర్ వైపు రావాలనుకున్నారు? అవును సార్, గవర్నమెంట్ సెక్టర్ వైపే రాద్దాం అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు ఎంటెక్ అయిపోయిన వెంటనే సివిల్ సర్వీస్ గుర్తొచ్చిందా మీకు? ఎస్ సార్, ఎందుకంటే నేను రీజనబుల్గా బాగానే చదువుతాను. అంటే ఓపిక్గా నేను కూర్చొని చదవగలను, బాగానే గ్రాస్ప్ చేయగలను. సో నాకున్న క్యాపబిలిటీస్కి నేను ఏ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతానా, నేను ఏ ఎగ్జామ్ క్రాక్ చేస్తాను నేను అనాలిసిస్ చేసుకున్నాను. ముందే గెస్ట్ చేశారు? ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్తో నేను మాట్లాడి అనలైజ్ చేసుకున్నాను. ఏంట్రా ఏం చేద్దాం ఏంటి అన్నప్పుడు వాళ్ళు నా పొటెన్షియల్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు, నువ్వు యూపీఎస్సీకి వస్తే బాగుండేదిరా అన్నారు. సో ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకొని నేను యూపీఎస్సీలోకి జాయిన్ అయిపోయాను సార్. సార్ వెంటనే మీకు ఇట్లా పబ్లిక్ సెక్టర్ రావాలనిపించినప్పుడు ఏ కోచింగ్ సెంటర్ గుర్తొచ్చింది మీకు? నాక యాక్చువల్గా దీనికి మా నాన్నగారు ఒకటి చెప్పారు సార్, ఒక సాటర్డే సండే నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోయి ప్రతి ఇన్స్టిట్యూట్ తిరుగు. వాళ్ళు ఎన్ని రోజులు ఈ కోర్స్ ఎంత ఉంటుంది, అంటే డబ్బులు ఎంత ఉంటుంది, ఎంత టైంలో అయిపోగొడతారు, వాళ్ళ సక్సెస్ రేషియో ఏంటి, వాళ్ళ ఫ్యాకల్టీ ఏంటి, అవన్నీ చూడమన్నారు. అవన్నీ పేపర్లో రాయమన్నారు. నేను ఎక్సర్సైజ్ అంతా చేశాను. మీ నాన్నగారు చెప్పారా మాట? మా నాన్న చెప్పారు. నేను స్వయంగా ఒక సాటర్డే సండే తీసుకొని వెళ్ళాను. ఒక పెయింటర్ సలహా తీసుకున్నారు మీరు? కార్పెంటర్ సలహా తీసుకున్నారు మీరు? మా నాన్నగారు సార్ అది. అదే అవును. వెళ్ళి ఇన్స్టిట్యూట్స్ అన్ని నేను టాలీ చేసుకున్నాను. టాలీ చేసుకుని నాకు లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్స్, ఎమిగోస్ ఇన్స్టిట్యూట్స్ బాగా అనిపించాయి. సో నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయాను సార్. ఇంకా ఎప్పుడు జాయిన్ అయ్యారు అక్కడ? నేను 2022లో జాయిన్ అయ్యాను సార్. 2022 అంటే 4 years బ్యాక్ అక్కడ జాయిన్ అయ్యారు? 4 years బ్యాక్ అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ కోచింగ్ తీసుకున్నా. అది కోచింగ్ అవ్వడానికి 1 year పట్టింది. ఆల్మోస్ట్ 2023 మార్చ్ ఏప్రిల్ ఆ టైంకి మాకు కోచింగ్ అయిపోయింది. అది కోచింగ్ అయిపోగానే మాకు 2023 నోటిఫికేషన్ పడింది గ్రూప్ 1. అప్పుడు ప్రిలిమ్స్ రాశాను, అయిపోయింది. మెయిన్స్ రాశాను, అది అవ్వలేదు. ఇంకా తర్వాత ఈ జర్నీ 2024 నోటిఫికేషన్లో జర్నీ ఇలా అయిపోయింది. ఈ 4 years హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేశారా? లేదు సార్, నా ఫుల్ ఫోకస్ దీని మీద పెట్టాను. అంటే 4 years మీరు హైదరాబాద్లో ఫుల్ ఫోకస్ దీని మీద పెట్టారంటే ఇంటి దగ్గర సపోర్ట్ కూడా మీకు ఉండాలిగా, ఎకనామికల్గా? చాలా సపోర్ట్ సార్. ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా నాకు చాలా పెద్ద సపోర్ట్ మా ఇంట్లోనే సార్. మా నాన్న కానీ, మా అమ్మ కానీ, మా అన్న కానీ నేను ఏం చేసినా సరే వాళ్ళు ఇది వద్దురా, నీ చేత కాదురా అని అనలేదు. ఎప్పటికప్పుడు నాకు నా వెంటే ఉన్నారు, నా వెంటనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఉండటం వల్లే నేను. మీ నాన్నగారి లాగా మీ అన్నయ్య కూడా కార్పెంటరే? అవును సార్. అక్కలిద్దరు ఒక అక్కకేమో ముప్పాళ్ళు ఇచ్చాము. ఓకే. ఇంకో అక్కకేమో మా సొంత బావకే ఇచ్చేసాము సార్. ఓకే. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళ లైఫ్ సాల్వ్ చూసుకున్నారు సార్. జనవరి 30 రిజల్ట్ వచ్చిన వెంటనే మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏమన్నారు? ఫ్రాంక్ అదే, నీ కష్టానికి ఫలితం దొరికిందిరా, చాలా హ్యాపీగా ఉందని చెప్పి అన్నారు. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే అసలు రాత్రి హైదరాబాద్ వస్తామని చెప్పి ప్లాన్ చేసుకున్నారంటే ఇందాక చెప్తున్నారు నాకు. ఓకే. నువ్వు లక్కీగా వచ్చావు, లేకపోతే మేము హైదరాబాద్ వచ్చి నేను పిలుచుకొద్దామరా అనుకుంటున్నాను. సో నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఒక 2-3 చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఇప్పుడు ఆర్టీఓగా ఎక్కడొచ్చే అవకాశం ఉంది పోస్ట్ మీకు? సార్ నాకు మల్టీ జోన్ 1 ఇచ్చారు సార్. మల్టీ జోన్ 1 అంటే ఉత్తరాంధ్ర ఏరియాలో వచ్చే అవకాశం. ఓకే. ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ఏరియాస్లో వచ్చే అవకాశం. ట్రైనింగ్ ఉంటుంది దీనికి? ట్రైనింగ్ ఉంటుంది సార్. అది 6 months to 12 months ఉంటుంది. అది విజయవాడలో మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది సార్. అది ఇప్పుడు ఎంటెక్ అయిపోయిన వాళ్ళందరూ అమెరికా, ఆస్ట్రేలియా చూడకుండా మీ స్ఫూర్తితోటి గ్రూప్ 1 వైపు చూడొచ్చా? సివిల్ సర్వీస్ కానీ ఇలా చూడొచ్చా? అంటే ముందు వాళ్ళకి లోపల అనిపించాలి సార్, అది నా పొటెన్షియల్ ఏంటి, నేను ఏం చేయగలను అని. అంతే తప్ప ఇది ఒక ట్రెండ్ లాగా చూసుకొని అందరూ వచ్చేస్తే నాకు 4 years లైఫ్ వేస్ట్ అయింది కదా సార్. అది ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి ఓకే, మనం సక్సెస్ఫుల్ క్యాండిడేట్గా చూస్తున్నారు. ఒకవేళ అవ్వకపోతే ఆమె ఫెయిల్యూర్ కదా. సో మన పొటెన్షియల్ ఏంటి, మనం ఏం చేయగలము, మన ఫ్యామిలీ సపోర్ట్, మన ఎమోషనల్ సపోర్ట్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకి రావడం బెటర్ సార్. లేకపోతే జస్ట్ ఒక ట్రెండ్ లాగా వచ్చేస్తే అవ్వదు సార్. జనవరి 30 రిజల్ట్ వచ్చింది మీకు సార్. ముందే చెప్పారా 35 రిజల్ట్ ఇస్తామని వీళ్ళు? సార్ వీళ్ళు అసలు 4 days నుంచి టార్చర్ పెట్టారు సార్. ప్రతిరోజు ఈ రోజు ఇస్తాం, ఈ రోజు ఇస్తామంటే 4 days నేను సరిగ్గా నిద్రపోలేదు, సరిగ్గా అన్నం తినలేదు. అది అంటే ఆ ఫేజ్ ఇప్పుడు చాలా ఎంజాయ్మెంట్, చాలా బాగుంది.
ఓకే. 4 days బాగా టెన్షన్ పడ్డాను, నిద్రపోలేదు, ఎప్పుడు నిద్రపోయాను ఎప్పుడు తిన్నాను కూడా తెలీదు. ఇంకా ఫైనల్గా Jan 30కి ఇస్తామని చెప్పి ఇచ్చారు. కొంతమందిలో అపోహ ఏమంటే ఏపీపీఎస్సీ పోస్టులు కొన్ని లక్షల చేతులు మారుతాయి అంటారు. ఇది ఉద్యోగార్థుల కోసం, అంటే నీలాగనే ఇవాళ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళ కోసం, అందులో వాస్తవం ఉందా? సార్ లేదు సార్, దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే నేను కష్టపడ్డాను, నాకు ఫలితం కనబడుతుంది. అలాగే మా ఇన్స్టిట్యూట్ నుంచి 41 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఓకే. దాంట్లో దాదాపు 25 మెంబర్స్కి జాబ్ వచ్చింది. ఒకవేళ చేతులు మారటం నిజమైతే ఈ 25 మెంబర్స్కి ఎందుకు వచ్చింది? అలా చేతులు మారటం అయితే కార్పెంటర్ గారు అబ్బాయి సలాం ఎందుకు ఎన్నికయ్యేవాడు? యా సార్, అది నిజమే సార్, అది పాయింట్. అది మీ విజయాన్ని సార్ మీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వాళ్ళు ఏమంటారు కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్. మా అబ్బాయికి జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది. గ్రూప్ 1లో రాశాడు, RTO అయ్యాడు. మాకు చాలా సంతోషంగా బాగా ఆనందంగా ఉంది. మేమందరూ కష్టపడి చదివించుకున్నాం. हमारा बच्चा यूसुफ सलाम, हम सब ने मेहनत पढ़ को पढ़ा ले, अच्छा हमारा खुशी सी है. सब ने बच्चे वही साथ पढ़े ना, और कट्टे में बच्चे सब भी अच्छा रहना, अच्छे तरह से ना. हम बच्चा यूसुफ सलाम RTO बच्चा, हम सब ने, हम बड़ा बच्चा, हमें सब ने मेहनत पढ़ को पढ़ा ले, बहुत खुशी सी है हमारी. పల్నాడు జిల్లా నర్సాపేట మరి ఈరోజు స్థానిక వరకొట్టలో ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది పేద వర్గాలు నివసిస్తున్నారు. స్లమ్ ఏరియా. ఎందుకంటున్నానంటే ఇక్కడ అందరూ చేతి వృత్తి చేసుకొని బతికేవాళ్ళు. అనేకేళ్ల నుంచి నర్సాపేట ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వరకొట్టకు ఒక చరిత్ర ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చేతి వృత్తులు, అంటే మెకానికులుగా, చెక్క పని మేస్త్రులుగా, అనేక చేతి వృత్తి కళాకారులు మొత్తం ఇక్కడే పనిచేస్తున్నారు. వందల ఏళ్ల నుంచి తెలుసు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఈ బజారు గురించి. మేము ఒకటి తెలియజేస్తున్నాం, ఈరోజు నర్సాపేట పల్నాడులో విద్య ద్వారాగా ఏం సాధించవచ్చు అనేది మా సుబాని గారిని చూసి అందరూ తెలుసుకోవాలి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। इस दिन बहुत अच्छी दिन है। हमारे नसरापेट के वरवकट्टे महल्ले से सुबानी नासर बी के दूसरे बच्चा ने यूसुफ सलाम ने ग्रुप 1 सेलेक्ट होकर को RTO से आज नौकरी लगाने का बहुत शुक्रिया अदा कर, वो यूसुफ सलाम को मैं शुक्रिया अदा करता हूँ, उनको मुबारक बोलता हूँ। यह मुसलमान पूरे यहाँ अब हमारे सुबानी भाई का बच्चा दूसरा बच्चा है। ये सुबानी भाई ने बहुत तकलीफ उठाए, बहुत फैमिली पालने के लिए। उसमें चारों बच्चा में एक बच्चे को अब ग्रुप 1 सिलेक्शन होकर को अपने माँ बाप के उनके ख्वाहिश को आज RTO बनना बहुत मुबारक है। అందరికీ నమస్కారం. ఈరోజు వరకట్ట ప్రాంతానికి సరికొత్త పేరును తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చారు మా యూసుఫ్ సలాం తమ అబ్బాయి. ఈరోజు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా, ఇవాళ ఎంతో ఆనందంగా ఉందంటే ఆ కుటుంబం గతంలో పడ్డ కష్టం ఈరోజు ఫలించింది. వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు కూడా ఒంట్లో బాగాలేకపోయినా కూడా చక్కమని చేసి, అలాగే వాళ్ళ అమ్మగారు ఉదయాన్నే టిఫిన్ వేస్తూ ఆ పిల్లవాడిని చదివించడానికి చేసిన శ్రమ కళ్ళారా చూసిన వాళ్ళల్లో నేను ఒకడిని. వాళ్ళ కుటుంబానికి ఈరోజు పండగ వాతావరణం. ఆ కుటుంబంతో పాటు వరవకట్ట ప్రాంతానికి కూడా, ముస్లిం సమాజానికి కూడా పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి తన కష్టాన్ని, తన పట్టుదలతో చేసినటువంటి ఏదైతే ఉద్యోగం సాధించాడో వాటికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అబ్బాయికి ముబారక్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, యూసుఫ్ సలాంని ఉదాహరణగా ఆదర్శంగా తీసుకొని వరకట్ట ప్రాంతంలో ఉన్న మిగతా విద్యార్థులు కూడా అందరూ కూడా ఇదే విధంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ఉన్నతమైన ప్రభుత్వ కొలువులు సాధించాలని, ఈ వరవకట్ట పేరును
నిలబెట్టే విధంగా చదువుల తల్లి ఎక్కడ ఉంది అంటే వరకట్ట ప్రాంతంలోనే ఉంది, ఈ వరకట్ట గడ్డలోనే ఉందని తెలియజేయాలని యూసుఫ్ సలాం లాగా మీరందరూ కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కంగ్రాచులేషన్స్ సలాం గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకీ మీడియాకి మీ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీ టైం తీసుకొని నాకు ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.